హరీష్ గారు, ఈ మధ్య రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ అంటూ ఇట్లా డివైడ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ మనిషి రెడ్ ఫ్లాగా, గ్రీన్ ఫ్లాగ్ అంటే ఎలాంటి క్వాలిటీస్ బట్టి మనం వాళ్ళని డిసైడ్ చేయొచ్చు? చాలా ఈజీగా డిసైడ్ చేయొచ్చు. మ్మ్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను సో దట్ ఇలాంటి మనుషులతో దూరం ఉండాలి. హా. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అందులో రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అయితే మాత్రం కేర్ఫుల్. ఫస్ట్ టాప్ మోస్ట్ పాయింట్, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ. ఓకే. ఇన్స్టెబిలిటీ అంటే సడన్గా కోపం వస్తుంది, సడన్గా ప్రేమ చూపిస్తాడు, సడన్గా పార్టీ అంటాడు, సడన్గా డల్ అయిపోతాడు, నీకోసమే అంతా చేస్తున్నా అంటాడు. ఈ ఎమోషనల్ నాన్ సెన్స్ సినిమాల్లో స్క్రీన్ మీద బాగుంటుంది, రియల్ లైఫ్లో బాగుంటుంది, రియల్ లైఫ్లో తట్టుకోలేము. టార్చర్ అది, ట్రామా. ఓకే. సో డోంట్ ఎంటర్ ఇంటూ ఎనీ వన్ హూ ఈజ్ ఎమోషనలీ ఇన్స్టేబుల్. వాడికి ఒక ఆనందం వచ్చినా తీసుకోలేని, ఒక దుఃఖం వచ్చినా తట్టుకోలేని, చిన్న డిఫరెన్సెస్ ఏదైనా వస్తే ఎమోషన్ని మేనేజ్ చేయలేని మూర్ఖులతో ఎక్కువ రోజులు బ్రతకలేవు. వన్ హ్యాండ్ డిస్టెన్స్, వాళ్ళతో దూరం పెట్టేసే, ఫింగర్ ఆన్ యర్ లిప్స్, వన్ హ్యాండ్ డిస్టెన్స్, గెట్ అవుట్. ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ అది. దట్ దే ఆర్ ఎమోషనల్లీ టూ ఈజీగా అదైపోతారు, బ్రేక్ అయిపోతారు. నేను చాలామంది అమ్మాయిల ఇద్దరిని చూసాను. వాళ్ళు ప్రతి చిన్న మాటకి ఏడ్చేసేసి, దుఃఖం వచ్చేసి ఇంకా ప్రతిసారి కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి, ప్రతిసారి ఏం కాదు బేబీ, ఏం కాదురా అని చెప్తుండాలి. అలాంటి వాళ్ళతో దూరం, మహాదూరం. ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ రోజు తట్టుకోలేము, ఇచ్చెక్కిపోతుంది. ఎప్పుడో ఒకసారి అంటే మనం మేనేజ్ చేయొచ్చు, ఓకే చెప్పచ్చు, పోన్లే ఎవరికైనా మూడ్ కొంచెం డల్ అవ్వచ్చు, ఓకే. ప్రతిరోజు వారానికి 4-5 రోజులు ఊరికే డల్నెస్, ఊరికే ఏడుపు, ఊరికే సీన్, ప్రతిదానికి అరిచేసి కోపం తెచ్చుకుని, నో వే. దట్ ఈస్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఈజ్ డేంజరస్. వన్. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, వెరీ వెరీ డేంజరస్. ఎవడైతే డబ్బుని కరెక్ట్గా వాడుకోవడం రాదు, ఎక్కువ డబ్బు తక్కువ డబ్బు అనట్లే, ఉన్న డబ్బుని కొంచెం విచక్షణతో ఖర్చు పెట్టి సంపాదించి చేసుకోలేని వాడు, వారు చేసుకోలేని ఆమె, వెరీ వెరీ రెడ్ ఫ్లాగ్, బిగ్ రెడ్ ఫ్లాగ్. వాడు ఏదో రోజు అప్పులు చేసి, ఆమె ఏదో రోజు తప్పులు చేసి వస్తారు. సో డబ్బుని అర్థం చేసుకోలేని వాడు, వారు చేసుకోలేని ఆమె ఈజ్ ఎ బిగ్ రెడ్ ఫ్లాగ్. నెవర్ అలౌ సచ్ థింగ్. డబ్బుని ఊరికే రేపు పొద్దున అక్కడ ఫ్రెండ్ తెచ్చి 10,000 తెచ్చి పార్టీ చేసేసుకుందాం, ఇట్లాంటి వాళ్ళు డేంజరస్, బిగ్ రెడ్ ఫ్లాగ్. నో వే, డోంట్ ఎంటర్ ఇన్ టు ద రిలేషన్షిప్. మునిగిపోతారంతే, తర్వాత డబ్బులన్నీ ఇచ్చేసామని ఏడుస్తారు. సో ఇది నేను ప్రాక్టికల్గా నా లైఫ్లో బుక్లో చెప్పట్లే, నా లైఫ్లో నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళతో చూసి చెప్తాను. దట్ సో మెనీ కేసెస్ మా దగ్గరికి. అబ్బాయి ఫ్రెండ్గా ఉన్నాడు, అప్పుడేదో బిజినెస్ పెడతా అన్నాడు, డబ్బులు ఇచ్చా, తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఏదో యాక్సిడెంట్ అయిందంటే అవసరం ఉంటే మనమే కదా సార్ సాదుకోవాలని చెప్పి గోల్డ్ ఇచ్చా, ఈ టైప్లో చెప్తారు. నో వే. ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉన్న వాళ్ళు ఒకసారి ఎప్పుడో అవసరమైంది ఇవ్వడం వేరే, ప్రతిసారి ఇన్స్టేబుల్గా సడన్గా ఓ రోజు ఓవర్ నైట్ పార్టీ అయిపోయింది, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డేకి వచ్చేసరికి డబ్బులు లేవని చెప్పి మళ్ళీ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావడం, వెరీ డేంజరస్. డోంట్ ఎంటర్, డోంట్ నో డ్రామా దేర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెడ్ అంటే రెడ్ ఫ్లాగ్ అది. నెక్స్ట్ వచ్చేసి స్పిరిచువల్ ఇన్స్టెబిలిటీ. వీళ్ళు దేవుడు ఉన్నాడా లేదా నమ్మాలని నమ్మకపోవడమా కాదు, నీకంటూ ఒక హయ్యర్ ఫోర్స్ ఉంటుంది, అది మన అబ్జర్వ్ చేస్తుంటుంది, నేను తప్పు చేయకూడదు, రైట్ మార్గంలో ఉండాలి అనే సెన్స్ లేని వాళ్ళు. ఓకే, ఇట్ కెన్ బి నాన్ గాడ్ స్పిరిచువాలిటీ, బట్ సమ్ కైండ్ ఆఫ్ సమ్ హయ్యర్, అరే మనం తప్పు చేస్తే చూస్తారా, తప్పు చేయకూడదు అనేది ఉన్నవాడు, ఉన్న ఆమె కరెక్ట్. ఎప్పుడైతే దేవుడు లేడు, లేకపోతే నాకు ఏ భక్తి లేదు, దెర్ ఇస్ నో స్పిరిచువాలిటీకి దూరంగా ఉంటారో అలాంటి వాళ్ళు మోరల్లీ స్ట్రాంగ్ ఉండడం కష్టం, ఉంటారేమో, బట్ వెరీ వెరీ రేర్, వెరీ వెరీ రేర్. సో అందుకని అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నిన్ను నీ దేవుడిని సపరేట్ చేసి నిన్ను నీ నుంచి దూరం చేసేవాళ్ళు వెరీ 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 కేర్ఫుల్. అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. బిగ్ బిగ్ రెడ్ ఫ్లాగ్. ముందు నీ నమ్మకాన్ని దెబ్బ కొడుతుంటారు వాళ్ళు. డిస్కషన్లు ఎప్పుడైనా సరే నేను చూసాను, ఒక కపుల్, వాళ్ళు ఒక ఆస్తికుడు ఒక నాస్తికుడు, అండ్ వాళ్ళ మాట ఊరికే డిబేట్ అదే, మీ దేవుడు ఈరోజు మాట్లాడినా నీతో, మీ దేవుడు ఏం చెప్పాడు అని చెప్పి ఊరికే ఎక్కిరిస్తుంది. నో, నా స్పిరిచువాలిటీ ఇస్ మైన్. నువ్వు దాన్ని ఆపలేవు, మాట్లాడలేవు, దాన్ని తక్కువ అని చెప్పలేవు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలా అంటే బిగ్ నో. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ ఎవరైనా రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ అబద్ధం చెప్తున్నారు, వాళ్ళ మాట వాళ్ళు చేసే బిహేవియర్ మ్యాచ్ అవ్వట్లేదు, ఈజ్ ఎ రెడ్ ఫ్లాగ్.
ఓకే. పెద్ద పెద్ద మాటల్ని అట్లా సాధిస్తా ఇట్లా సాధిస్తా, సాయంత్రంకి వెళ్ళి బోర్గా డల్గా కూర్చుని ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు. నోవే, నో మ్యాచ్ అవ్వాలి వాళ్ళ మాట, వాళ్ళు చేసే పనులు మ్యాచ్ కాకపోతే దే వెరీ వెరీ డేంజరస్. అలాంటి వాళ్ళతో చాలా చాలా డేంజర్గా ఉండాలి, జాగ్రత్తగా. బిగ్ రెడ్ ఫ్లాగ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్ రెడ్ ఫ్లాగ్ వ్యసనాలు. వ్యసనాలలో సిగరెట్, మందు, ఆల్కహాల్, డ్రగ్స్, వీటితో పాటు మనిషి వ్యసనాలు ఉంటే డేంజరస్. మనిషి వ్యసనాలు అంటే వాడు లేకపోతే నేను బతకలేను ఈజ్ ఆల్సో వ్యసనం. ఓకే. నాకు అదేదో లేకపోతే నేను బ్రతకలేను, వ్యసనం. మందు లేకపోతే నేను బతకలేను అని ఎలా అంటున్నాడు, అలాగే మనుషులు లేకపోతే తనెవరూ లేకపోతే నేను బతకలేను, బిగ్ వ్యసనం. బిగ్ వ్యసనం అది. నీకు ప్రేమ ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, ఫైన్, బట్ అది వాళ్ళు లేకపోతే నేను బతకలేను, నాకు మా అమ్మ లేకపోతే నేను బతకలేను, మా తమ్ముడు లేకపోతే నేను బతకలేను, ఈ టైప్లో ఏదైనా స్టోరీ చెప్తున్నాడంటే వాళ్ళతో మనము బ్రతకలేము. అది చాలా చాలా ఇంపార్టెంట్. దట్స్ ఇట్. అది రిలేషన్షిప్స్లోకి వెళ్ళే ముందు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. దట్ ఊరికే అలాగే ఎవరు వాళ్ళు లేకపోతే నేను బతకలేను, మనిషి వ్యసనం ఉన్నా, మందు, సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ లాంటి వ్యసనాలు ఉన్నా, ఆర్ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్తో ఉన్నా, వెరీ వెరీ బిగ్ వ్యసనం. వెళ్ళనే అలాంటి వాళ్ళతో రిలేషన్షిప్ అంటే ఇంకా నువ్వు నిప్పుల్లో నడుస్తూనే ఉండాలి. అలాంటి వాళ్ళని ప్రేమించాను సార్ ఇంకేం చేస్తాను అన్నారంటే ఇరుక్కున్నావు. అందుకని వెరీ వెరీ డేంజరస్. అట్లాంటి వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఫిజికల్గా హెల్త్ గురించి ఆలోచించారో అలాంటి వాళ్ళు కూడా రెడ్ ఫ్లాగ్. వాళ్ళు లావు ఉన్నారా సన్నగున్నారా కాదు, నా ఆరోగ్యం కోసం నేను ఏం చేస్తున్నాను ఓకే అనేది ఆలోచించలేని వాడు లైఫ్లో ఎవరి గురించి ఆలోచించారు, తన గురించి తను ఆలోచించుకున్న తను వేరే వాళ్ళ గురించి ఏం చేస్తారు. సో అందుకని ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ తినేసి ఏది పడితే నో హెల్త్ ఇష్యూ, నో హెల్త్ గురించి కన్సర్న్, తర్వాత ఎంత పడితే అంత వారి హెల్త్ గురించి పొద్దున్న లేచి ఎక్సర్సైజెస్, మెడిటేషన్, వాకింగ్ ఏమీ లేకుండా అట్లా ఉన్నారు అంటే అలాంటి వాడితో జాగ్రత్త. హెల్త్ వెరీ వెరీ బిగ్ ఎస్ రెడ్ ఫ్లాగ్. వాళ్ళ హెల్త్ చూసుకోలేదు, బిగ్ రెడ్ ఫ్లాగ్. వాళ్ళని సాకి 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 మన జీవితం అయిపోతుంది. ఓకే, వద్దు. ఈ 6 రెడ్ ఫ్లాగ్స్ గుర్తుపెట్టుకుంటే మేబీ కొంత హెల్ప్ అవుతుంది. ఎవరన్నా మా దగ్గరికి మ్యాచ్ మేకింగ్కి వస్తారు అంటే ఈ సంబంధం చూస్తున్నాం సార్ మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలని, అలాంటి వాళ్ళకి చెప్పే మాటలు చెప్తున్నాయి. ఈ 6 మాటలు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎమోషనల్లీ వాడు ఎట్లున్నాడు ఒక 2-3 సీన్లు వేసి చూడాలి, తెలిసిపోతుంది. సడన్గా రియాక్ట్ అవుతున్నాడు, హైపర్ అయిపోతాడు. నేను చూసాను ఒక అమ్మాయి తన బండికి బర్త్డే పార్టీ చేస్తుంది. ఎమోషనల్ ఫూలిష్, బండికి ఎమోషనల్ ఫూలిష్. ఇంకంతే. అలాంటి వాళ్ళని వి నో దిస్ ఇస్ నాట్ నార్మల్. బండికి బర్త్డే పార్టీ చేసి దట్ ఈస్ నాట్ నార్మల్. ఆ బిహేవియర్ చాలా హైపర్ అయిపోయి అని చెప్పి చాలా అబ్నార్మల్. అలాంటి వాళ్ళని ఎక్కువ రోజులు మనం భరించలేము. అప్పటికి సినిమాల్లో చూడడానికి చాలా వావ్ అన్నట్టు ఉంటుంది, ఎక్కువ రోజులు భరించలేము. అది మెంటల్గా స్టేబుల్ ఉండరు, మెచ్యూరిటీ ఉండదు. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. అలాంటి వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్తే మనం చాలా 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 కష్టపడాలి. ఓకే, సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ కొంత అర్థం చేసుకోవాలి. సరే ఎప్పుడైనా అన్ని దానికి అటాచ్మెంట్స్ ఉన్నాయి, నాకు ఐ లవ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్, తెలిసిపోతుంది కొంత. బిహేవియర్లో అన్నిటికీ ఎమోషనల్ అయిపోయి, ప్రతిదానికి ఏడ్ చేసి ప్రతిదానికి ఎమోషనల్ అయిపోయి నాకు నా ఫ్రెండ్సే జీవితం అని, వెరీ వెరీ బిగ్ రెడ్ ఫ్లాగ్. ఆగాలి. ఓకే ఓకే ఓకే. సో ఖచ్చితంగా ఇలాంటివి చూసుకోవాలి రిలేషన్షిప్లో, ఇలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాల్సిందే. అబ్సల్యూట్లీ. అందులో ఈ రోజుల్లో 10 సార్లు చెక్ చేసుకోవాలి. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా హరీష్ గారు, ఇప్పుడు ఏంటంటే లవ్ అంటే అది ఏ టైంలో అయిపోతుందో తెలీదు. సో ఒక మనిషిని మనం క్రాస్ చెక్ చేసుకునే అంత ఛాన్స్ ఉంటుందా? అబ్సల్యూట్లీ అంటున్నా. అందుకే నేను మళ్ళీ ఫస్ట్ చెప్పాను, లవ్ ఈజ్ డిఫరెంట్, మిగతావన్నీ ఈజ్ డిఫరెంట్. నీకు లవ్ ఉంటే వాళ్ళతో రిలేషన్షిప్ లేకుండా కూడా లవ్ చేయొచ్చు. ఐ లవ్ సచిన్ టెండూల్కర్, ఓకే, ఐ లవ్ మై గాడ్, ఐ లవ్ ఎవ్రీథింగ్, ఐ లవ్ ఎ బ్యూటిఫుల్ రోజు తెంపుకొచ్చి చెవులో పెట్టుకోని అవసరం లేదు, చూస్తూ వాటర్ వేసి హ్యాపీగా ఉండొచ్చు. లవ్ ఈజ్ లైక్ దట్. లవ్ ఉండొచ్చు, నువ్వు రిలేషన్షిప్లోకి వెళ్తే మాత్రం ఉండాలి. క్లియరా? పాయింట్ క్లారిటీ కదా. సో అందుకని నాకు ప్రేమ అయిపోయింది కాబట్టి, ప్రేమ అయిపోలే, ప్రేమ అయిందని అనుకుంటున్నావు, ప్రేమించు, నో ప్రాబ్లం. బట్ రిలేషన్షిప్లోకి వెళితే ఇవి చెక్ చేసుకో, క్రాస్ చెక్ చేసుకో. అబ్సల్యూట్లీ. హ్యాపీ రిలేషన్షిప్. లేకపోతే నాకు ప్రేమ అయిపోయింది, నాన్ సెన్స్ అయింది, ప్రేమ కాలే. ప్రేమ అయితే నువ్వు ఎలా ఉన్నా ప్రేమించాలి. ఓకే, ప్రేమించిన తర్వాత నువ్వు చెప్పనవసరం లే,
రిలేషన్షిప్కి రానవసరం లే. నాకు ఎప్పుడైనా 10th క్లాస్లో నాకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు నేను చాలా ప్రేమించానంటే ప్రేమించాను, ఇప్పుడు లేదు, అవసరం లేదు, లేదు. ఇప్పటికీ ప్రేమిస్తున్నాను అన్నట్టు ఉండాలి. ప్రేమ ఇస్ దేర్, ఐ లవ్ ఎవ్రీథింగ్. సో ప్రేమకి నువ్వు తిరుగు తీసుకోవాల్సిన బిజినెస్ లేదు. యూ లవ్, దట్స్ ఇట్. ఓకే, వన్ సైడ్ లవ్ కూడా కాదు అది, ఐ లవ్ ఇట్. నాకు ఆ క్యారెక్టర్స్ తన చూసి మంచిగా అనిపించింది, అంతే అంతే, సింపుల్. దట్స్ ఇట్. రిలేషన్షిప్లోకి వెళ్తే మాత్రం ట్రాన్సాక్షన్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి, లేకపోతే జీవితాంతం ఆ ప్రేమ అలాగే ఉండదు. ఏదో అందంగా కనిపించినంత మాత్రాన ప్రేమ ఉండదు. నేను ఒక అమ్మాయిని చూశాను, తను ఆ అబ్బాయి ప్రేమలో పడింది. ఎందుకు ప్రేమలో పడిందిరా అంటే, బైక్ ఇట్లా పైకి ఏం స్టైలిష్గా తిప్పుతాడు సార్ సినిమాలు చూసి. అబ్సల్యూట్లీ. సో అది కాదంటారు, అట్లా కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ప్రేమ ఎందుకు అవుతుందో చెప్పలేం సార్ అని. ఇది సినిమా డైలాగ్ ఇది. సినిమాలోనే ప్రేమ ఎందుకు అవుతుంది ఎందుకు చెప్పలేం, ఖచ్చితంగా చెప్పచ్చు. కొంచెం స్పృహ పెట్టి మనిషి లోకంలో ఉంటే చెప్పచ్చు. దట్ ఈస్ నాట్ ప్రేమ. ప్రేమ కాదు, కాదు. అది వాళ్ళకి మెల్లగానే తెలుస్తుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కౌన్సిలింగ్స్ చేసినప్పుడు చెప్పేది ఏంటంటే, అది ఏదో రోజు వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన రోజున ఒప్పుకోరు. లక్కీగా వాళ్ళు మంచి వాళ్ళు అయి సెట్ అయ్యారనుకోండి, వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. లేని ఒక శాడిస్ట్ ఏమన్నా శాడిస్ట్ ఆమె కానీ శాడిస్ట్ కానీ దొరికితే అప్పుడు సెట్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.